మిత్రులారా, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అసెంబ్లీ ఈ సమావేశాల్లోనే 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ మేము అమలు చేయమని చెప్తూ తీర్మానం చేయాలనే డిమాండ్ మీదే ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రధానంగా అంబేద్కర్ గారి దగ్గర చేయడంలో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే, భారత రాజ్యాంగ రూపకల్పనలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులందరూ కూడా దానికి తిలోదకాలు ఇచ్చి కార్మిక వర్గం తమ సమస్యల కోసం, హక్కుల కోసం పోరాడేటువంటి, అడిగేటువంటి హక్కును కూడా కాలరాస్తున్న సందర్భంలో ఈ రోజు లేబర్ కోడ్స్ వచ్చాయి. అవి లేబర్ కోడ్స్ ద్వారా ఈ రోజు కార్మిక వర్గానికి ఖచ్చితంగా ఏ రకమైన హక్కులు ఉండని పరిస్థితి ఉంది. తమ హక్కుల కోసం నినదించకుండా, సమ్మె హక్కు చేయకుండా ఉండేటువంటి పరిస్థితిని కల్పించింది. సంఘం ఏర్పరచుకునే హక్కును కూడా కాలు రాసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా కార్మిక వర్గం ఈ రోజు లేబర్ కోడ్స్ లో రాష్ట్రాలు అక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితులకు అనుగుణంగా తీసుకొచ్చేటువంటి కొన్ని ప్రత్యేకమైన రంగాల వారి ప్రత్యేక షెడ్యూల్స్ ను కూడా ఈ రోజు లేబర్ కోడ్స్ లో రద్దు చేసినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్రాల అధికారాల్ని మొత్తం కూడా కేంద్రమే తన గుత్తాధిపత్యంలోకి తీసుకుంది. ఈ రోజు కార్మికులను మరింత శ్రమ దోపిడీకి గురి చేయడానికి కార్పొరేట్ కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు, విదేశీ కంపెనీలకు పూర్తి స్థాయిలో శ్రామిక వర్గాన్ని దోపిడీ చేసుకోవడానికి గేట్లు బార్లా తెరవడానికే ఈ రోజు లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. కాబట్టి కార్మిక సంఘాలుగా తీవ్ర నిరసన తెలుపుతున్నాం. తక్షణమే వాటిని కేంద్ర ప్రభుత్వం కూడా లేబర్ కోడ్స్ ను అమలు చేయొద్దు, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు పార్లమెంట్ లో మాట్లాడటమే కాదు, ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు తీర్మానం చేయాలని, లేబర్ కోడ్స్ ను అమలు చేయమని తీర్మానం చేయాలని కూడా ఈ సందర్భంగా TUCA గా డిమాండ్ చేస్తుంది.